హాయ్ ఫ్రెండ్స్, మీ అడ్వకేట్ నాగరాజుని మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే అంశం ఏమిటంటే 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసులోపు గల పిల్లలు ఏదైనా సరే తప్పిదం చేసినప్పుడు అది న్యాయస్థానము నేరముగా పరిగణించబడుతుందా లేదా అనే దాని గురించి, మరియు మానసిక స్థితి సక్రమంగా లేనటువంటి వ్యక్తి తప్పిదము చేసినప్పుడు నేరముగా పరిగణించబడుతుందా లేదా అనే అంశం గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకున్నాం. సో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 21 ఏం చెప్తుందంటే 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకు మానసిక పరిపక్వత అనేది చెంది ఉండదు. కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు అనేది వారికి తెలియదు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పిదము నేరం కింద పరిగణించబడదు అని మనకు బిఎన్ఎస్లో సెక్షన్ 21 వివరిస్తుంది. సో ఎందుకంటే వారికి ఏది తప్పు ఏది ఒప్పు అనే మైండ్ మెచ్యూరిటీ వాళ్ళకు ఇంకా వచ్చి ఉండదని చెప్పేసి కోర్టు నమ్ముతుంది. అది తర్వాత వచ్చేసి బిఎన్ఎస్లో సెక్షన్ 22 ఏం చెప్తుందంటే మానసిక స్థితి సక్రమంగా లేనటువంటి ఆ వ్యక్తి ఏదైనా తప్పిదం చేసినప్పుడు అది నేరంగా పరిగణించబడుతుందా లేదా. సో ఈ యొక్క మానసిక స్థితి సక్రమంగా లేనటువంటి వ్యక్తి చిన్నపిల్లల యొక్క మనస్తత్వంతో సమానంగా ఉంటుంది. కాబట్టి వారు కూడా చేసినటువంటి తప్పు నేరం కిందకి తీసుకోబడదు అని మనకు బిఎన్ఎస్లో సెక్షన్ 22 వివరిస్తుంది. కాబట్టి వారి చిన్నపిల్లల మనస్తత్వంతో సమానంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన తప్పిదం నేరం కిందకి తీసుకోబడదు అని మనకు ఈ యొక్క సెక్షన్ చెప్తుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు మనము డిస్కస్ చేస్తున్నటువంటి అంశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.